బ్రాహ్మణ జన్మకి చాలా పెద్ద సంకటం ఏంటో తెలుసా? నేను మీతో యథార్థం మనవి చేస్తున్నా. బ్రాహ్మణుడి జీవితంలో చాలా చాలా కష్టమైనటువంటి విషయం ఏమిటంటే, యథార్థానికి త్రికాల సంధ్యావందనం చేసేటప్పుడు, ఆ సంధ్యావందనానికి ఖచ్చితంగా ఆ వేళ పాటించవలసిందే. సూర్యోదయం పూర్వం అర్ఘ్యం విడిచిపెట్టాల్సిందే. అసలు నేను ఒక్కరోజు బ్రాహ్మణుడు ఎలా జీవించాలి అన్న విషయాన్ని చెప్తే మీకు కొంత అవగాహన ఏర్పడుతుంది. ఓహ్! అందుకని అన్నమాట వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని అర్థమవుతుంది. బ్రహ్మ ముహూర్తానికి ముందరే నిద్ర లేవాలి. నిద్ర లేస్తూనే గురువుగారికి నమస్కారం చేయాలి. భూమి మీద కాలు పెట్టేటప్పుడు భూదేవిని ప్రార్థించాలి. తర్వాత ఏ దంత ధావనాదులు చేసేటప్పుడు భగవన్నామం స్తుతించాలి. ప్రాణాయామం, యోగా చేయాలి. ఆ యోగా చేసిన తర్వాత కాలకృత్యములు సశాస్త్రీయంగా తీర్చుకోవాలి. తర్వాత సంకల్ప సహితంగా సూక్త పఠనం చేస్తూ స్నానం చేయాలి. తర్వాత సంధ్యావందనం చేయాలి. అయిన తర్వాత అగ్నిహోత్రం చేయాలి. ఆ తర్వాత ఈశ్వరుడి యొక్క సింహాసనానికి అర్చన చేయాలి. ఇవన్నీ పూర్తయితే 12 1 గంటో అవుతుంది. వెంటనే మాధ్యాహ్నిక సంధ్యావందనానికి కూర్చోవాలి. ఆ తర్వాత సహస్ర గాయత్రి చేయాలి. అదేమిటి, ఏ నైమిత్తిక తిథో పితృకార్యమో లేకపోతే అలాగే కానీ అయిందనుకోండి, ఇక సాయంకాలం 4 ఏమో అవుతుంది. ఏ 1 గంటకో 2 గంటలకో మౌనంగా రుచి కోరకుండా భోజనం చేయాలి. ఆ భోజనం అయిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం చేయాలి. తర్వాత అనుష్ఠానం ఉంటుంది. తదనంతరం పురాణాలను వినాలి లేదా పఠించాలి. తాను బ్రాహ్మణుడు కనుక 10 మందికి ఉపకారం చేయడానికి తాను చదువుకున్న శాస్త్రాన్ని అవతల వారికి ప్రబోధం చెయ్యాలి. ఇన్ని చేసి అప్పుడు మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు భగవంతుడిని స్మరించి కొద్దిగా ఉపాహారం తీసుకొని నిద్రపోవాలి. అంటే బ్రాహ్మణుడికి జీవితానికి సూర్యోదయ సూర్యాస్తమయానికి ఎంతో దగ్గర సంబంధం. సూర్యుడు ఉదయిస్తున్న దగ్గర నుంచి దానితో పాటు నడుస్తూ క్రియాకలాపం చేస్తూ ఉండాలి తప్ప ప్రాయశ్చిత్తంతో చేయకూడదు. ఇదే విషయం మహాభారతం ఆరణ్య పర్వంలో కూడా చెప్పబడి ఉంది. ఇది జయ శ్రీరామ్.